ఒకసారి అశోకవనంలో గల సీతాదేవి హనుమంతునికి జ్ఞప్తిగా కాకసురుని కథను తెలిపినది. భగవంతుని శక్తి నుండి తప్పించుకొనుట ఎవ్వరికీ సాధ్యం కాదు. భగవంతుని చరణాల వద్ద చేరి శరణు కోరితే ఎంతటి మహత్తర ఘోర పాపమైనా తొలగిపోతుంది అన్న సత్యం ఈ కథలో మనకు తెలుస్తుంది. చిత్రకూట పర్వతమునకు ఈశాన్యములో గల ఒక ఉప పర్వతముపై సిద్ధాశ్రమము కలదు. సీతారాములు తపస్సాశ్రమ వాసులుగా ఉండగా ఒకరోజు దేవేంద్రుని సంతతి అయిన ఒక కాకి సీతాదేవి వక్షమును తన ముక్కుతో పొడిచి రక్త మాంసాలను భుజించవలనని ప్రయత్నించినది. సీతాదేవి ఆ కాకిని అదిలించి తన బాధను దిగమింగుకొని శ్రీరాముని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. మరలా ఆ కాకి తిరిగి వచ్చి సీతమ్మను బాధ పెట్టగా శ్రీరాముడు గమనించి కోపించి ఒక దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించి కాకిత్రము నుండి తప్పించుటకు అశక్తులమని తెలిపి తమ నిస్సహాయతను వెళ్ళబుచ్చగా చివరకు ఆ కాకి తాను తప్పు చేసినప్పటికీ తనని రక్షించి క్షమించేది విశాల హృదయము అయిన శ్రీరామునికే కలదని తలచి శ్రీరాముని శరణు కోరి అతని పాదము కన్నులొట్టపోయింది అని.